చలో మీటింగ్ లాక్ అయిపోయింది, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గురుజీ. అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు గురుజీ. కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. నా పేరు నీరజారెడ్డి గురుజీ. ఇక్కడ మన కంపెనీ గురుజీ న్యూఢిల్లీ జనక్పూర్లో ఉంటుంది. మన కంపెనీ వచ్చేసి ఇక్కడ నేను కూడా విజిట్ చేసేసి వచ్చినాను గురుజీ. ఇంతకు ముందు అయితే చెప్పేదాన్ని కంపెనీ ఢిల్లీలో ఉంది అనేసి. ఇప్పుడు మా టీం అంతా కలిసి న్యూఢిల్లీకి వెళ్ళేసి వచ్చినాము. కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫోటో తీసుకురావడం కూడా జరిగింది గురుజీ. గ్రేట్ మెంటర్స్ గురుజీ. ఇక్కడ మెంటర్ లేనిదే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎక్కడైనా కూడా కానీ గురువు అనేది ఉండాలి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ నా గురుజీలందరికీ. ఇక్కడ సోమశంకర్ గురుజీ, కృష్ణయ్య గురుజీ, భవిష్ గురుజీ, శ్రీశైలం గురుజీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురుజీ. శ్రీనివాసులు గురుజీ, సుబ్రహ్మణ్యం గురుజీ, మురాసోలు గురుజీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురుజీ. నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు సుబ్రహ్మణ్యం గురుజీ, మురాసోలు గురుజీ. నాకు బాగా నేర్పించినారు. ఈ లెవెల్కి రావడానికి కారణం కూడా గురుజీ వాళ్ళే గురుజీ. ఇక్కడ నా గ్రేట్ మెంటర్ గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చింది రవి గురుజీ. మళ్ళీ గైడెన్స్ ఇచ్చి నాకు ఈ లెవెల్కి రావడానికి కారణము పూర్ణచంద్ర గురుజీ. వీళ్ళకి పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను గురుజీ. నా పేరు వచ్చేసి నీరజ గురుజీ. మాది వచ్చేసి నెగిటివ్ గురుజీ, పేరంపల్లి గురుంకొండ మండలం గురుజీ. ఇక్కడ నేను వచ్చేసి ప్రజెంట్ వాయిల్పాల్లో సెటిల్ అయిపోయినాను గురుజీ. మామూలుగా ఫ్యాన్సీ స్టోర్ ఉంది గురుజీ. నాకు నా పని నేను చేసుకుంటూ షాప్ చూసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఈ అవకాశం అనేది వచ్చింది గురుజీ. ఇలా బిజినెస్ ఉమెన్ అయిపోయినాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. నా పిల్లల గురుజీ ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నారాయణలో గురుజీ, తిరుపతి. పాప వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ గురుజీ. మా పిల్లలు నాకు చాలా సపోర్ట్ చేస్తారు గురుజీ. ఇప్పుడు ర్యాంక్ లేట్గా అయినా కూడా కానీ ఇంకా కాలేదా మమ్మీ, ఇంకా కాలేదా మమ్మీ అంటారు. ప్లాన్కి ఒక్కరోజు పోకపోయినా కూడా అంటే ఎందుకు మమ్మీ ప్లాన్కి పోలేదని అంటారు. మా పాప ప్లాన్ కూడా నిజంగా నేను కుప్పంలో చెప్పింది గురించి చాలా సూపర్గా చెప్పింది. నిజంగానే నాకు ప్రౌడ్గా అనిపించింది గురుజీ. నేను ప్లాన్కి వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చినాను అనుకో, ఐడీలు క్లోజ్ అయినా మమ్మీ, ఎన్ని ఐడీలు క్లోజ్ అయినా అనేసి అడుగుతుంది గురుజీ. నన్ను లేట్గా వచ్చినా కూడా పాపం తన కాలేజీ నుంచి వచ్చి వంట చేసి నేను ఆ అమ్మాయికి చేసి పెట్టాల. అలాంటిది తను నాకు చేసి పెట్టి నేను వచ్చినంత వరకు మేల్కొని డోర్ తీసి నాకు ఫుడ్ అనేది పెట్టి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు గురుజీ. నిజంగా నా పిల్లలు థ్యాంక్స్ చెప్పుకోవాలి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ మా పిల్లలకి ఇద్దరికి కూడా. ఇక్కడ చూడొచ్చు గురుజీ ఫస్ట్ అచీవ్మెంట్ గురుజీ, ర్యాంక్ 1 గురుజీ. కంగ్రాట్స్ మేడం. అన్ని మందితో సెలబ్రేషన్ చేస్తున్నారు ఇక్కడ ఆఫీస్కి. పట్టుకో. సూపర్ సూపర్. ర్యాంక్ 2 రికగ్నేషన్ గురుజీ, ర్యాంక్ 3 రికగ్నేషన్ గురుజీ, ర్యాంక్ 4 గురుజీ మీ చేతి మీదుగా తీసుకున్నాను. నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను గురుజీ. సోమశంకర్ గురుజీ మీ దగ్గర తీసుకున్నాను. ర్యాంక్ 5 కూడా అయిపోయినాను గురుజీ. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 5 అంటే లెవెల్ చేంజ్ చేసుకుంటూ ఇస్తున్నాను. ఇక్కడ మీ దగ్గర మళ్ళీ కూడా నేను రికగ్నేషన్ చేసుకోవడం జరిగింది వికాస్ గురుజీ దగ్గర. నిజంగానే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను గురుజీ. నేను ఏ అచీవ్మెంట్ కూడా గురుజీ వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్గా గురుజీ మామూలుగా ఒక్కసారి రావాలంటేనే చాలా కష్టపడతారు. నేను 3 టైమ్స్ తీసుకున్నా గురుజీ. 3 టైమ్స్ కూడా వికాస్ గురుజీ దగ్గర తీసుకున్నా గురుజీ. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను గురుజీ. నేను ఈ విషయంలో మాత్రము నేను ఒక్కసారి కూడా మామూలుగా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. నేను 3 టైమ్స్ తీసుకున్నా గురుజీ ఒక లేడీగా ఉండి. నేను దీనికోసం అయితే ప్రత్యేకంగా ఏం చేయలేదు గురుజీ. నా వర్క్ నేను చేసుకుంటూ పోయినాను. నా వర్క్ నేను చేసుకుంటూ పోతే నాకు తెలియకనే 3 టైమ్స్ అనేది బెస్ట్ పర్ఫార్మర్గా వచ్చింది. అది వికాస్ గురుజీ, సోమశంకర్ గురుజీ దగ్గర తీసుకున్నాను. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను గురుజీ నేను. ఇక్కడ చూడండి గురుజీ, నేను ఏది వచ్చినా ఏ అవకాశాన్ని షేప్ షాప్లో ఇప్పటి వరకు నేను వదులుకోను గురుజీ. ఇంకా మీదట కూడా వదులుకోను. గోల్డ్ అంటే 600 బీవీ చేస్తే వన్ డేలో గోల్డ్ గురుజీ. ఛాంపియన్ ఒక వారంలో 1000 బీవీ చేస్తే ఛాంపియన్. నేను ప్రతి అవకాశాన్ని నేను అచీవ్ చేసుకున్నాను గురుజీ. నిజంగానే షేప్ షాప్లో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను గురుజీ. వచ్చిన అవకాశాన్ని అంటూ నేను ఏది వదులుకోకుండా అన్ని అచీవ్ చేస్తా వచ్చినాను గురుజీ. నా చెక్స్ గురుజీ ఒక్క వారంలో 23,663 రూపాయలు తీసుకున్నాను. ఇక్కడ డేట్లు కూడా చూసుకోవచ్చు గురుజీ. ఇంకో నెలలో 47,582 రూపాయలు తీసుకున్నాను. ఒక వారం చెక్ గురుజీ 35,826 రూపాయలు తీసుకున్నాను గురుజీ. నా చెక్ సైజ్ అనేది నేను పెంచుకుంటూ వచ్చినాను గురుజీ.
ఇది ఎవరికైనా కూడా కావాలంటే స్టేట్మెంట్ కూడా ఇస్తాను గురుజీ. నేను సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పేరు మీద చెక్ వస్తుంది, నాకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఎవరికైనా సరే నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తాను గురుజీ, ఇదే డేట్స్ కావాలన్నా కూడా. ఇక్కడ చూడండి గురుజీ, 5th ర్యాంక్ కూడా ప్లే కావట్లేదా నీరజ? అవుతాను గురుజీ. పోనీ. కావాలంటే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఉన్నా గురుజీ, ఉన్నారు గురుజీ. ఓకే ఓకే. గురుజీ 5th ర్యాంక్ కూడా అయిపోయింది గురుజీ నాది. ఇక్కడ 82,000 చెక్ తీసుకోవడం జరుగుతుంది గురుజీ. నేను ఈ నెల లాస్ట్ లో 82,000 చెక్ గురుజీ. నాకు వారం వారం వచ్చేది కాకుండా ర్యాంక్ ఇన్కమ్ అనేది 82,000 నేను అచీవ్ చేస్తాను. నేనే కాదు గురుజీ, నా టీంలో అందరికీ కూడా నేను ఈ విధంగా చెక్కులు వచ్చాడుగా నా ప్రయత్నం చేస్తాను గురుజీ. అందరికీ కూడా చెక్కులు తెప్పిస్తాను గురుజీ, నేను బాధ్యత తీసుకుంటాను గురుజీ. 2 సార్లు ఫారెన్ ట్రిప్ గెలిచినాను గురుజీ, 4 ట్రిప్పులు గెలిచినాను. 2 times అనేది నేను థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళే వచ్చినాను గురుజీ. ఒక్కొక్క వారం నేను ఎంజాయ్ చేసి వచ్చినాను. ఇక్కడ నేను ఎయిర్పోర్టే చూసినలేదు గురుజీ. నేను ఎంతసేపు వాయల్పాడు, గురుంకొండ మా ఊరు తప్ప వేరే ప్రపంచం అంటూ నాకు తెలియదు. అలాంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో తీసుకొని పోయింది. నేను ఎప్పుడైతే థాయిలాండ్కి పేసి వచ్చినానో గురుజీ, అప్పటి నుంచి నేను ఇంకా వర్క్ అనేది నేను ఎక్కువ చేస్తాను గురుజీ. ఫుల్ టైం అయిపోతా వచ్చినాను. ఎందుకంటే నాకు అక్కడ వాళ్ళంతా గైడెన్స్ తీసుకున్నారు గురుజీ. నిజంగా కంపెనీకి థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ షేప్ షాప్. ఇక్కడ 2 సార్లు వెళ్ళే వచ్చినాను గురుజీ. ఫోటో ఎడిట్ చేసినారు, నిజంగానే వెల్కమ్ చెప్పినారు టీం అందరూ కూడా, మా గురూజీలందరూ కూడా థ్యాంక్ఫుల్ గురుజీ. నాకు ఈ వీడియో గురుజీ నా లైఫ్ చేంజ్ చేసేస్తుంది. Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో మస్తి చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా వెదరు సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. Massage. ఓకే Sandwich. ఓకే Happy. ఓకే slowly slowly Massage. ఓకే Sandwich. ఓకే Happy. ఓకే slowly slowly. ప్రైవేట్ బోట్ లోన మూన్ లైట్ నైట్ లోన సీ లో సెంటర్ కెళ్ళి వాన హ్యావ్ ఎ బ్యాష్. థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క, చైనా కజకిస్తాన్ ఓ పక్క, సన్ లైట్ వచ్చే వరకు వాన హ్యావ్ ఎ రొమాంటిక్ క్లాష్. రారా వెదరు సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. టుక్ టుక్ ఓకే. గురుజీ ఈ ఒక్క వీడియో గురుజీ వాయల్పాల్లో అంతకు ముందు అసలు రిజల్టే లేదు గురుజీ. ఇంత మంచి ఎట్లా చేసినావు నీరజ? నాకు కూడా చెప్పు, కొంచెం బాగా చేసినావు. ఇది ఎట్లా చేయాలమ్మా? సుబ్రహ్మణ్యం గురుజీ, పూర్ణ గురుజీ ఓన్లీ అచ్చా, నాకు అచ్చా. డిస్కస్ చేసినారు. ఈ వీడియో గురుజీ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని థాయిలాండ్కి పోయి వచ్చినాం గురుజీ. పూర్ణ గురుజీ వాళ్ళ మామూలు ఇంట్లో నేను రెస్ట్ తీసుకుంటా అంటే కిందకి వచ్చే లోపలే పూర్ణ అన్న ఈ వీడియో అనేది మొత్తం ఇది చేసినాడు గురుజీ. నిజంగా అసలు అంతకుముందు నా లైఫే నాకు క్లారిటీ లేదు గురుజీ. నాకు ఇలాంటివన్నీ నిజంగానే నేను గురుజీ ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఈ ఒక్క వీడియో గురుజీ పూర్ణ గురుజీ అందరికీ పెట్టినాడు గురుజీ. క్రాస్ లైన్ లేదు, ఏవై లైన్ లేదు. నేను చాలా సార్లు అన్నాను, మీరు అందరికీ పెట్టినారు, నాకు దిష్టి తగిలింది, రిజల్ట్ రాలేదు నాకు అనేసి కూడా. అందరూ బాగుండాలి కదా అనే వాడు గురుజీ పూర్ణ గురుజీ. నిజంగా ఈ ఒక్క వీడియో నేను ఎప్పుడైతే బ్యాంకాక్ పోయేసి వచ్చినానో మాకు వేరే లెవెల్లో జరిగింది గురుజీ. నెలకు 1 ర్యాంక్ జరిగింది గురుజీ. నిజంగానే థాయిలాండ్కి పోయి వచ్చి నేను చేసినట్లు రిజల్ట్ ఎవరు చేయలేదు గురుజీ. ఈ విషయంలో అయితే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను గురుజీ నేను. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ చూడండి గురుజీ, నేను అసలు ఏ హోటల్కి ఎప్పుడు వెళ్ళిందాన్ని కాదు గురుజీ, నార్మల్ లైఫ్. అలాంటి దాన్ని గురుజీ 7 స్టార్ హోటల్లో స్టే చేయడం జరిగింది. చెన్నైలో 3 రోజులు గురుజీ నా టీంతో కలిసి వెళ్ళినాము. హ్యాపీగా ఎంజాయ్ చేసి
మీటింగ్ అనేది చూసుకొని అన్ని నేర్చుకొని కూడా వచ్చినాం గురుజీ. ఇక్కడ షేప్ షాప్ లో నేర్చుకోవాలి, నేర్పించాలి గురుజీ. ఈ రెండు ఉంటే మనకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి నేను మీరు ఏం చెప్తే అదే చేస్తాను గురుజీ. ఇక్కడ నేను గెలవడమే కాదు గురుజీ, నా టీంలో కూడా ముగ్గురిని గెలిపించినాను గురుజీ. ఇప్పుడు ఇంకా చాలా మంది గెలిచినారు. ఇక్కడ శ్రీనివాసులు సార్ అనేసి టాపీ మేస్త్రి గురుజీ. తన పని తను చేసుకుంటూ సాయంత్రం పూట అందరినీ మీటింగ్ పిలిపించి కూర్చోబెట్టేవాడు గురుజీ. తనకేం తెలియదు, మేడం ఏదో చెప్తుంది వినండి అనేవాడు. అలా చెప్పించి టార్గెట్ అనేది అచీవ్ చేసినాడు. వారం రోజులు ట్రిప్ అనేసి ఎంజాయ్ చేసి వచ్చినాడు గురుజీ. అదే విధంగా ఎలక్ట్రీషియన్ గురుజీ రమేష్ సార్ అనేసి కిరణ్ సార్ అనేసి వీళ్ళు కూడా టార్గెట్ అచీవ్ చేసినారు. ఒక్క వారం రోజులు ఎంజాయ్ చేయవచ్చినారు గురుజీ. ₹1 ఖర్చు ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గురుజీ. ఒక వాటర్ బాటిల్ కూడా కంపెనీ ఇస్తుంది. నిజంగా గ్రేట్ కంపెనీ గురుజీ. కంపెనీకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురుజీ. హలో ఇక్కడ చూడండి గురుజీ, వాళ్ళు కూడా వెళ్ళే వచ్చినారు, ఎంజాయ్ చేయ వచ్చినారు గురుజీ. ఇక్కడ ధరణి మేడం గురుజీ టీచర్ గురుజీ. నా టీంలోనే మేడం కూడా తన పని తను చేసుకుంటూ గోల్డ్ కాయిన్ అనేది అచీవ్ చేసింది. గోల్డ్ కాయిన్ ని మేము రిసీవ్ కూడా చేసుకున్నాం గురుజీ. కేక్ కూడా కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నాం గురుజీ. ఇక్కడ నా కోర్ టీం గురుజీ. ఇక్కడ అందరూ కూడా గురుజీ నా టీంలో నిజంగానే చెప్పాలంటే ప్రౌడ్ గా అనుకోవచ్చు గురుజీ. ఇక్కడ మాకు ఎవ్వరు చెప్పరు గురుజీ నువ్వు వర్క్ చెయ్యి అనేసి. ఎవరెవరు బాధ్యత వాళ్ళది గురుజీ. మేము నిజంగానే చెప్పాలంటే చాలా మంది అంటారు మేము చేస్తే వాళ్ళకి వచ్చింది. నిజంగా మా టీంలో అలా ఏం ఉండదు గురుజీ. మా అంతకు నేను కూడా గురుజీ నా కోసం నేను చేసుకుంటాను. నిజంగా ఈరోజు సాయంత్రం 5 ప్లాన్స్ చెప్పాలి గురుజీ. అది నేను ఫీల్డ్ మీదకి పోయి చెప్తాను, లేదా ఫోన్లో అయినా చెప్పేస్తాను. కానీ నా రెస్పాన్సిబుల్ ఇక్కడ నా కోసం నేను చేసుకుంటాను గురుజీ. ప్లాన్ లేనిదే కూడా నేను ఎప్పుడు గురుజీ ఫుడ్ తినిందాన్ని కాదు గురుజీ. రిజల్ట్ నేను 0 చెక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను గురుజీ. ఇక్కడ మేడం అనేది టీచర్ గురుజీ. ఎవరెవరు ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ కూడా గురుజీ ఒక నిజంగా చెప్పాలంటే నా టీం అందరూ కూడా గురుజీ ప్రౌడ్ గా చెప్పొచ్చు, చాలా గ్రేట్ గురుజీ. ఇక్కడ గురుజీ నేను ఢిల్లీ ఇంతవరకు వెళ్ళే ఉండలేదు, ఢిల్లీ చూసినలేదు. ఫస్ట్ టైం మళ్ళీ కంపెనీ ఏం చేసింది, ఢిల్లీకి కూడా మమ్మల్ని పిలుచుకోపోయింది. స్టేడియం గురుజీ ఇక్కడ చూడొచ్చు, లక్షల్లో వచ్చినారు, వేలల్లో కాదు లక్షల్లో వచ్చినారు. నా టీం అందరితో కలిసిపోవడం జరిగింది. మేము ఇక్కడ మీటింగ్ అనేది చూసుకున్నాము. అది స్టేడియంలో గురుజీ. చూడండి లైఫ్ లో స్టేడియంకే వెళ్ళలేం, ఢిల్లీనే చూడకన్నా ఎంతో మంది చనిపోయినారు. అలాంటిది ఢిల్లీకి పోయి వచ్చినామంటే నిజంగానే ప్రౌడ్ గా అనుకోవచ్చు గురుజీ. మా ఫ్యామిలీలో కూడా లేడీస్ ని బయట పంపించే వాళ్ళే కాదు. నిజంగా నేను వాళ్ళందరితో పోల్చుకుంటే నేను నిజంగా నా గ్రేట్ అనుకుంటాను గురుజీ. నేను ఢిల్లీకి పోవడం జరిగింది, స్టేడియంలో మీటింగ్ చూసుకోవడం జరిగింది, తాజ్ మహల్ ఇవన్నీ కూడా మేము చూసుకొని రావడం జరిగింది. అదే మామూలు లైఫ్ లో ఉంటే ఢిల్లీకి కాదు గురుజీ, ఇంకో ఊరికి కూడా మేము వెళ్ళలేం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ చూడొచ్చు గురుజీ నా టీంలో ల్యాప్టాప్స్ గురుజీ, యాపిల్ ల్యాప్టాప్స్ 3-4 అనేది అచీవ్ చేస్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు గురుజీ. ఫోటోలు అనేది అందుబాటులో లేవు కాబట్టి నేను ఎడిట్ చేయలేదు గురుజీ. నా టీంలో చాలా మంది తీసుకున్నారు గురుజీ. కార్ అనేది గురుజీ నరేష్ గురుజీ నా టీంలోనే. ఇక్కడ చూడొచ్చు కార్ అనేది తను ఏం చేస్తున్నాడు, రిసీవ్ కూడా చేసుకున్నాం గురుజీ. బుక్ చేసినాడు, రిసీవ్ చేసుకున్నాము. అది కూడా తనే వెళ్ళకన్నా టీం అందరం కలిసి వెళ్ళినాము. హ్యాపీగా అందరము పోయి కార్ డెలివరీ చేసుకొని మంచిగా ఫుడ్ తినేసి రెస్టారెంట్కి వెళ్ళి టీం అందరూ ఎంజాయ్ చేయడం కూడా జరిగింది గురుజీ. ఇక్కడ అదే మన ఫ్యామిలీలో అయితే మనమే వెళ్తాం, కానీ ఇక్కడ టీం అందరూ పోయి ఎంత ప్రౌడ్ గా ఉంటుంది గురుజీ. నిజంగా చెప్పాలంటే గ్రేట్ఫుల్ గురుజీ. ఇదంతా కంపెనీకే సాధ్యం గురుజీ. థ్యాంక్ యూ సేప్స్ ఆఫ్. ఇక్కడ బైక్ కారే కాదు గురుజీ, సుధాకర్ సార్ అనేసి బైక్ కూడా అచీవ్ చేసినాడు. ఇక్కడ టీం అందరూ రావడం జరిగింది, మంచిగా పూజ చేసుకొని ఇప్పుడు ఆరాంగా మార్నింగ్ పోతే సార్ ఫుల్ టైం అయిపోయినారు. బిజినెస్ అనేది మంచిగా చేస్తాన్నాడు గురుజీ. షేప్ షాప్ లో ఏది అనుకున్నా నెరవేరుతుంది గురుజీ, అదే బయట అయితే ఏది కాదు. ఇక్కడ షేప్ షాప్ లో మనము ప్రతి ఒక్కరు గురుజీ ఏం చేస్తారు, డ్రీమ్ బోర్డు పెట్టుకో అని చెప్తారు గురుజీ. చాలా మంది పెట్టుకోరు గురుజీ, ఇప్పటికి కూడా పెట్టుకోరు, లీడర్స్ పెట్టుకోరు. నేను కూడా డ్రీమ్ బోర్డు పెట్టుకున్నాను గురుజీ. నేను ఏదైనా గురుజీ, మురాసల్ గురుజీ, సుబ్రహ్మణ్యం గురుజీ, పూర్ణ గురుజీ, మీ కృష్ణయ్య గురుజీ ఏం చెప్పినా నేను గుడ్డిగా గురుజీ, నచ్చినా నచ్చకపోయినా నేను గుడ్డిగా చేసుకొని పోతాను గురుజీ. ఎందుకంటే
ఇక్కడ వాళ్ళు ఏం చేసినా మన మంచికే. అదే ఎవరైనా కూడా కానీ బయట వాళ్ళు చెప్తే మనం బాగుంటే ఈర్ష్య అనేది ఉంటుంది గురుజీ. ఇదే మన అప్లైనర్లకి ఇక్కడ మనకు టీం ఎంత ఎదగాల అని అనుకుంటారు. డ్రీమ్ బోర్డు పెట్టుకున్న గురుజీ. నేను కూడా ల్యాప్టాప్ అచీవ్ చేసినాను. నేను కూడా కార్ బుక్ చేయడం జరిగింది గురుజీ. చూడండి గురుజీ, ఒక లేడీగా ఉండి నేను ఫ్యాన్సీ స్టోర్లు ఇక్కడ నేను చెక్కులే కాదు, డబ్బులే కాదు, రెస్పెక్ట్ కాదు, నేను ఇక్కడ డబ్బు తీసుకున్నాను, ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చినాను, కారు కూడా అచీవ్ చేసినాను గురుజీ. మా పాప అనేది గురుజీ, నేను చదివి జాబ్ చేసి నిన్ను ఫ్లైట్ ఎక్కించాలనుకున్నాను మమ్మీ, నువ్వే వెళ్ళిపోతున్నావు, నన్ను కూడా నువ్వే పిలుచుకోబోయాడుగా ఉండవు అని. నిజంగా నాకు ప్రౌడ్గా అనిపించింది గురుజీ. గురుజీలు వాళ్ళందరితో పిలుచుకొని పోయి కారు కూడా బుక్ చేయడం జరిగింది గురుజీ. ఇక్కడ సేఫ్ షాప్ లో మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు గురుజీ. కాకపోతే అనుకోవాలి, మనసు పెట్టి చేయాలి గురుజీ. చాలా మంది చేస్తామంటారు, మాటలు చెప్తారు. మాటలు కాదు గురుజీ, మన పని మనం చేసుకుంటూ పోతే అన్నీ వస్తాయి ఇక్కడ. కాకపోతే మనమేమి సాధించాలనే సంకల్పం అనేది నాకు ఉండాలి గురుజీ. నేను ఎప్పుడు అనుకుంటాను గురుజీ, ఒకరి కోసం కాదు, నా పిల్లల కోసం నేను కష్టపడాలనేసి. నాకు షేప్ షాప్ కంపెనీ నిజంగానే చెప్పాలంటే బయట నా లైఫ్ లో కన్నా షేప్ షాప్ లో నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది గురుజీ. నేను దానికోసం ఏం చేయలేదు గురుజీ, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఎవరైనా అంతే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే కంపెనీ మనకి ఏమి ఇవ్వాలో అన్ని కూడా ఇచ్చేస్తుంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ దిశ గురుజీ, దిశ నా దశనే మార్చేసింది. సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను గురుజీ. ఫస్ట్ టైం దిశకి నేను 5 నెంబర్స్ తీసుకున్నాను గురుజీ. అప్పుడు ఇష్టం లేకుండా పోయినాను చెప్పాలంటే కూడా. పూర్ణ గురుజీ, రవి గురుజీ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో వెళ్ళినాను. ఫస్ట్ టైం గురుజీ. సెకండ్ టైం మనసు పెట్టి చేసినాను. 20 నెంబర్స్ వచ్చినారు గురుజీ. టీం అందరితో ఫోటో తీసుకున్నాము. థర్డ్ టైం గురుజీ 58 మెంబర్స్ వచ్చినారు గురుజీ. నెక్స్ట్ టైం గురుజీ నేను మీకు చెప్తాను గురుజీ, నీకు కమిట్మెంట్ ఇస్తాను గురుజీ. నాదే ఉంటుంది గురుజీ దిశ, వేరే ఇప్పుడు కూడా టార్గెట్ నడుస్తుంది. నా టీంలో 10 నెంబర్స్ గెలిపిస్తాను గురుజీ. నిజంగానే నిద్రపోను గురుజీ, నేను కమిట్మెంట్ ఇస్తానని మీకు. దిశ అనేది నా టీంతోనే నేను దిశ మిమ్మల్ని పర్మిషన్ అడిగి చేయించుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ గురుజీ నాకు వెన్యూలు గురుజీ 5 వెన్యూస్ జరుగుతున్నాయి గురుజీ. ఇంకోటి ఫోటో ఎడిట్ చేసిన లేదు. వాయిల్పాల్లో గురుజీ నేనే ప్లాన్ చెప్తాను. ఒకప్పుడు ప్లాన్ చెప్పాలన్నా 10 మంది ముందర మాట్లాడాలన్నా అసలు నాకు భయం గురుజీ. నిజంగా పూర్ణ గురుజీ ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నాడు, నాకు అన్ని నేర్పించినాడు గురుజీ. నేను ఇప్పుడు ఎంత మందిలో ఉన్నా కూడా నిజంగానే నాకు భయం అనేదే లేదు గురుజీ. నా పని నేను వాళ్ళు కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, నా ప్లాన్ కరెక్ట్ గా ఉంది, నా ప్లాన్ లో దమ్ము ఉంది, నేను చెప్పే టాలెంట్ నాకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా కావచ్చు గురుజీ. ఇప్పుడు చాలా మంది భయపడతారు, వాళ్ళు పోలీసు వాళ్ళే, డాక్టరే, వేరే అనేసి. నేనైతే ఎవరికి చెప్పమన్నా చెప్తాను గురుజీ, సీఎం చెప్పమన్నా చెప్తాను. ఎందుకంటే మన ప్లాన్ లో నిజాయితీ ఉంది, మన కంపెనీ నిజాయితీగా ఎక్కడ వారంలో ఎంత బిజినెస్ నిజంగా గ్రేట్ఫుల్ గురుజీ. మనం 50 పాయింట్లు క్లోజ్ చేసినాం అనుకో 500 ఇస్తుంది. అదే మనం 500 పాయింట్లు క్లోజ్ చేస్తే 5,000 ఇస్తుంది. మనం 1000 చేస్తే 10,000 ఇస్తుంది. అంటే ఎవరు ఎంత చేస్తే అంత ఇస్తుంది. ఇక్కడ కథ చెప్తారు కదా గురుజీ, సముద్రం పోతే చెమ్ము ఎత్తుకొని పోతే చెమ్ముకు తెచ్చుకోవచ్చు, బిందె ఎత్తుకోపోతే బిందుకు తెచ్చుకోవచ్చు. అదే ట్యాంకర్ ఎత్తుకుపోతే ట్యాంకర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ పైప్ లైన్ వేసేస్తే లైఫ్ లాంగ్ వస్తుంది గురుజీ. నేనైతే బిందికి ట్యాంకర్ కి రాలేదు గురుజీ, ఓన్లీ పైప్ లైన్ గురుజీ. నేను 2 ఇయర్స్ గురుజీ, నేను కళ్ళు మూసుకొని నా పాటికి నేను ప్లాన్లు చెప్పుకుంటా పోతాను. పైప్ లైన్ అనేది మా ఇంటికి నేను వేసుకుంటాను గురుజీ. నా పిల్లలకు మంచి లైఫ్ ఇస్తాను గురుజీ నేను. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ కుప్పంలో కూడా వెన్యూ స్టార్ట్ చేస్తున్నాను గురుజీ. మా పాప ఇచ్చింది గురుజీ నాకు కుప్పంలో టీము. ఇక్కడ అంటారు నాకు కాంటాక్ట్స్ అయిపోయినాయి అంటారు చాలా మంది. ఇక్కడ మనం అనేది ప్రయత్నిస్తే కాంటాక్ట్స్ అవే వస్తాయి గురుజీ. ప్రయత్నిస్తే మనం ఏది సాధించలేదు లేదు, దేవుడు ఉంటాడు గురుజీ, చూస్తా ఉంటాడు అన్ని. మనం కష్టపడినామనుకో దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు గురుజీ. ఇక్కడ మా పాప నాకు టీం 0 అయిపోతుంది, నాకు రిజల్ట్ రావడం లేదంటే తనకు ఏం అర్థమైందో తన లిస్ట్ అంతా తీసింది గురుజీ. కాలేజీలో ఫ్రెండ్స్ అంతా 2-3 చెప్పింది. ఒక అమ్మాయికి వాళ్ళ నాన్నకి చెప్పింటే ఈరోజు వాళ్ళు పర్చేస్ చేయడం వల్ల నాకు కుప్పంలో టీం అనేది వచ్చేసింది గురుజీ. వాళ్ళకి ర్యాంక్ 1 అయింది. వాళ్ళు ర్యాంక్ 1 కాదు గురుజీ, నేను అమ్మాయిని డైమండ్ అయినంత వరకు కూడా వదలను, డైమండ్ చేస్తాను గురుజీ. ఇప్పుడు టార్గెట్ కూడా గురుజీ కుప్పం టీం నుంచి కమిట్మెంట్ ఇస్తాను గురుజీ. మీకు నేను 10 నెంబర్స్ గెలిపిస్తాను గురుజీ. సింగపూర్కి మదనపల్లిలో వెన్యూ ఉంది గురుజీ, గురంకొండలో వెన్యూ ఉంది గురుజీ. నా టీం అందరికీ నేను లేడీ కాదు గురుజీ, నిజంగానే లేడీ టైగర్ మాదిరి మీరు అంటారు. నేను నిజంగానే లేడీ టైగర్ గారి మాదిరే నా టీం అందరికీ గురుజీ. నేను నిద్ర లేకపోయినా కూడా కానీ సింగపూర్లో
10 నెంబర్స్ కి నేను పిలుచుకొని వస్తాను గురుజీ ఈసారి. ఇక్కడ షేప్ షాప్ నుండి మీరు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ నేను నీకు నువ్వే పోటీ గురించి ఇది రాసి పెట్టుకోవాలా. నాకు నేనే పోటీ గురించి. నేను మామూలుగా ఎవరికైనా మంచిగా రిజల్ట్ వస్తే వాళ్ళని చూసి ఈర్ష్యపన్న గురించి, కానీ వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవాలా అనుకుంటాను. నేను ఇదైతే మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటా గురించి. ఎప్పుడైతే మనము కాంపిటీషన్ పెట్టుకుంటామో మన జీవితంలో షేప్ షాప్ లోనే కాదు గురించి, రియల్ గా కూడా ఎవరైతే మంచిగా ఎదిగి ఉంటారో వాళ్ళ మీద కుళ్ళుకోవడము, ఈర్ష్య ఇవి ఉండకూడదు గురుజీ. వాళ్ళని చూసి వాళ్ళతో పాటు మనం కూడా ఎదగాలనుకుంటాను. నిజంగా ప్రౌడ్ గా అనుకుంటా గురుజీ. ఇది అనుకోవడం వల్లనే దేవుడు నాకు నిజంగానే చాలా లాగేసుకున్నాను నా లైఫ్ లో. కానీ నేను ఛాలెంజ్ గా గురుజీ నా పిల్లలకు మంచి లైఫ్ ఇస్తాను. షేప్ షాప్ లో గురుజీ నీరజారెడ్డి అంటే నేను నిజంగానే నిరూపించుకుంటాను గురుజీ. నాకు ఒక లెవెల్ అనేది నేను తెచ్చుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇది మళ్ళీ చెప్తాను, నన్ను ఎవరికి వాళ్ళు పోటీ గురుజీ. ఒకరి కోసము ఒక వర్క్ చేయకూడదు. ఒకరి కోసం వాళ్ళు చెప్తే మనము ప్లాన్కి వెళ్ళినామంటే నిజంగా రిజల్ట్ ఎవరికి రాదు. నా కోసం నేను ఎప్పుడు చేస్తానో నాకు అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఈ రోజు రాలా, రేపు రాలా, ఎల్లుండి అనేది ఖచ్చితంగా వస్తుంది గురుజీ. దేవుడు చూస్తా ఉంటాడు పైనుంచి, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు గురుజీ. మనం ఎంత చేస్తే అంత వస్తుంది గురుజీ. ఇక్కడ ఏం లేదు గురుజీ. నా విజయ రహస్యాలు ఎల్లప్పుడూ షేప్ షాప్ సిస్టమ్ తోనే నేను ఫస్ట్ ఉంటాను గురుజీ. నేను నిజంగానే ఇప్పుడు ఈయన చెప్తాడు గురుజీ, వికాస్ గురుజీ నిజంగా గ్రేట్ గా అనుకోవచ్చు మనము. సాకులు చెప్పుకునే వాళ్ళకి జీవితం అంతా షాకులు ఉంటాయి గురుజీ. పని చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది. నేను సాకులు చెప్పుకునే వాళ్ళ విషయంలో నేను ఉండను గురుజీ వాళ్ళ లిస్ట్ లో. నేను ఎప్పుడు పని చేసే వాళ్ళ లిస్ట్ లోనే ఉంటాను. నా అప్లైనర్ ఎవరైనా 10 నెంబర్స్ తీసుకున్నారనుకో గురుజీ, ఆ 10 నెంబర్స్ లో నా పేరు నిజంగానే ఇంతవరకు మిస్ అయ్యలేదు గురుజీ. నేను నిజంగా ప్రౌడ్ గా అనుకుంటాను గురుజీ. నేను లేడీ అయినా కూడా అది పూర్ణ గురుజీ కావచ్చు, శ్రీశైలం గురుజీ కావచ్చు, కృష్ణయ్య గురుజీ కావచ్చు, సోమశంకర్ గురుజీ కూడా గురుజీ నేను టాప్ 10 లీడర్స్ లో నా పేరు నుంచి గురుజీ. నిజంగా నేను ఈ విషయంలో ప్రౌడ్ గా అనుకుంటాను గురుజీ. ఇలా అందరూ అనుకున్నారనుకో మంచిగా జరుగుతుంది గురుజీ. అది అనుకునేది లేనిది వాళ్ళకే వదిలే, వాళ్ళ మనసులో ఉండల్లా. నేను ఎల్లప్పుడూ గురుజీ షేప్ షాప్ సిస్టమ్ లో ఫస్ట్ ఉంటాను. రోజు గురుజీ 3-5 ప్లాన్లు తప్పనిసరిగా చెప్తా. అది నేను ఫీల్డ్ మీదకి వెళ్తాను, లేదనుకో షాప్ లో కూర్చొని ఇంట్లో కూర్చొని కూడా ఫోన్ లోనే చెప్పేస్తాను. ఇక్కడ నేను నా టీం పిలిచినారా వెళ్తాను గురుజీ. నా టీం ప్లాన్లకు పిలిచిపోతే ఇప్పటికి కూడా నా ఇండివిజువల్ ప్లాన్లకి నేను వెళ్తాను గురుజీ. ఇప్పుడు కూడా నా కాంటాక్ట్లు ఉన్నాయి గురుజీ. ర్యాంక్ 1 అయిపోతే నాకు కాంటాక్ట్ లేవు ఉంటారు చాలా మంది. నేను ఇప్పుడు ర్యాంక్ 6 గురుజీ, నేను కోరల్ గురుజీ. ఇప్పుడు కూడా నా ఇండివిజువల్ కాంటాక్ట్లకు నేను వెళ్తాను గురుజీ. నేను ఒకరి కోసం చేయలేదు గురుజీ, నా కోసం నేను చేస్తానను, నా పిల్లల మంచి కోసమే నేను చేస్తానను. ఇది 100 సార్లు నేను మనసులో పెట్టుకుంటాను గురుజీ. అప్లైన్కి టీంకి ఎప్పుడు కనెక్ట్ చేస్తాను గురుజీ. నేను నా టీంకి ఎప్పుడు మురాషవల్ గురుజీతో మాట్లాడిస్తాను, మీతో కూడా మాట్లాడిస్తాను. నిజంగానే మీరు ఆ లెవెల్లో ఉన్నా కూడా ఇప్పటికి కూడా నా టీంతో మాట్లాడతారు. మీరు ప్లాన్ కూడా చెప్పినారు గురుజీ. నిజంగానే మీ గైడెన్స్ లో నేను నడుస్తానంటే నేను ప్రౌడ్ గా అనుకుంటాను గురుజీ. నేను మిమ్మల్ని తండ్రిగా భావిస్తాను గురుజీ. మీరు ఏం చెప్తే నేను అది తూచా తప్పకుండా నేను ఆ పనే చేస్తాను గురుజీ. ఇక్కడ అప్లైనా ఏం చెప్తే అది చాలా మందికి ఈగో ఉంటుంది గురుజీ. ఈగో అనేది మనము ఎప్పుడైతే ఈగో అనేది మనం ఎప్పుడు తోసేస్తామో గో అనేది ముందుకు వెళ్ళిపోతాం గురుజీ. నిజంగానే నాకు కూడా ఈగో చాలా ఉంది గురుజీ షేప్ షాప్ రాకముందు. ఇప్పుడు అట్లా లేదు గురుజీ. నేను షేప్ షాప్ లో చాలా నేర్చుకున్నాను. అందరినీ కలుపుకొని పోతాను గురుజీ. ఇప్పుడు ఎవరు ఏం చేసినా ముందు విసుక్కునేదాన్ని, కోప్పడేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తాను, అందరూ కావాలా, ఇది టీం వర్క్ కాబట్టి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు చేసినారు, మనకు తెలుసు కాబట్టి సర్దుకొని పోవాలనుకుంటాను గురుజీ. నిజంగానే మీ గైడెన్స్ లో మేము ఉన్నామంటే ప్రౌడ్ గా అనుకోవచ్చు గురుజీ. టీంతో మంచి సంబంధాన్ని కొనసాగించుకోవడం గురుజీ. నిజంగా ఇది లేకపోతే షేప్ షాప్ లో అసలు నిలబడలేరు గురుజీ. రిలేషన్షిప్ అనేది మంచిగా ఉండల్లా. ఇప్పుడు నేను కూడా సింగిల్ లేడీ గురుజీ. నేను చేసే బిజినెస్ అంతా మగవాళ్ళతోనే గురుజీ. ఇక్కడ జెంట్స్ తోనే చేస్తాను. ఇంతవరకు నేను 2.5 years అయింది గురుజీ షేప్ షాప్ లోకి వచ్చి. ప్రౌడ్ గా అనుకుంటాను. నాకు నిజంగానే గురుజీ జెంట్స్ తో ఎలాంటి నాకు చిన్న సమస్య కూడా వచ్చింది గురుజీ. నేను ఈ విషయంలో చెప్పాలంటే ఇంకా 2 వ్యక్తుల గురించి చెప్తాను గురుజీ. నాకు సుధాకర్ సారు, తిరుమలేష్ సార్ గురుజీ, నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను గురుజీ. నా డౌన్ లైనరు, కానీ నాకు నిజంగా ఒక అన్నలు షేప్ షాప్ డబ్బు, ఎంజాయ్మెంట్, రెస్పెక్ట్ ఇవే కాదు గురుజీ, రిలేషన్షిప్ కూడా ఇస్తుంది. అది మనం కాపాడుకోవాలి గురుజీ. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోవాలి అందరూ. నాకు నిజంగా నేను ఎప్పుడు పూర్ణ నన్ను అన్న అనేవాడిని గురుజీ. ఇప్పుడు కూడా అన్నే, కానీ ఇంకా 2 అన్నల్ని ఇచ్చింది గురుజీ. సంవత్సరం రాఖీ కడతా. సుధాకర్ సార్ కావచ్చు, నిజంగా సుధాకర్ సార్ అని నేను ఎప్పుడు పిలవను గురుజీ.
సుధాకర్ అన్న అంటాను, తిరుమలేష్ అన్న అంటాను. ఒక్క ప్లాన్కి వెళ్ళినానంటే ఎక్కడున్నావు మేడం, ఎక్కడొస్తావు నువ్వు అనేసి అంటారు. బస్ స్టాండ్లకి బండి ఎత్తుకొని వస్తారు గురుజీ. నిజంగా నాకు అనిపిస్తుంది గురుజీ, నా బంధువుల కన్నా వాళ్ళే నాకు ఎక్కువ అనేసి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ వాళ్ళిద్దరికి. ఇక్కడ మనం రిలేషన్షిప్ మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది గురుజీ. ఇది మళ్ళీ నిజంగానే ఇది చెప్పుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తాను నేను. ఇది మనం రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే రాంగ్ గా ఉంటుంది, మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అది నాలో ఉంది గురుజీ, నేను ఎలా పెట్టుకోవాలనేది. ప్రతి సిస్టమ్ కి గురుజీ, కార్యకలాపాలకి ఎక్కువ వ్యక్తుల్ని గురుజీ, నేను ఏదన్నా మీటింగ్ జరిగిందంటే నా టీం నేను ఇప్పుడు కూడా ఎంచుకుంటాను గురుజీ. ఎక్కువ ఉన్నారా నా టీంలో, ఏ లెగ్గులో ఎంతమంది ఉన్నారు అని. ఈ విషయం నాకు సుబ్రహ్మణ్యం గురుజీ నేర్పించినాడు గురుజీ. ఎప్పుడు మేడం ఫస్ట్ నాకు ర్యాంక్ 1 లో చెప్పినాడు గురుజీ, నువ్వు ఎప్పుడు ఎవరన్నా అందరూ కూర్చోన్నారు, నీ టీం ఎంతమంది ఉన్నారు నీ ఎంచుకో, అందరిపైన నీ టీంలో ఒక్క నెంబర్ ఎక్కువగా ఉండాలని చెప్పినారు గురుజీ. నిజంగా సుబ్రహ్మణ్యం గురుజీ థ్యాంక్స్ చెప్పుకోవాలా. నేను ఇలా చెప్పడం వల్ల, వాళ్ళ గైడెన్స్ చేయడం వల్ల నెలకు ఒక్క ర్యాంక్ కూడా చేస్తున్నాను గురుజీ. మళ్ళీ మధ్యలో కొంచెము టీం అనేది ఎప్పుడు షేప్ షాప్ లో అప్ అండ్ డౌన్ గురుజీ. కానీ మనం ఏం చేయాలా, మనం అనేది ఉంటే అందరూ వస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నాకు కుప్పంలో మళ్ళీ మంచిగా టీం వచ్చింది. 0 అయిపోయినా కూడా నేను దాన్ని హీరోగా చేసుకోగలను గురించి, నాకు టాలెంట్ ఉంది. నేను మురాశవల్లి గురిజితో ఎప్పుడు చెప్పేదాన్ని, నా టీం 0 అయిపోయినా గురుజీ నేను నిలబెట్టుకునే క్యాపబిలిటీ నీరజారెడ్డికి ఉంది అని. నిజంగానే గురుజీ, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది గురుజీ. సిస్టమ్ సపోర్ట్ తీసుకుంటే సక్సెస్ అనేది, మనం కళ్ళు మూసుకొని మన పని మనం చేసుకుంటే మనకు సిస్టమ్ మనకి ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తుంది. మన అప్లైనర్ మనల్ని ఏ దారిలో తీసుకోవాలో ఆ దారిలో కరెక్ట్ వేలో రోడ్ వేసేస్తున్నారు గురుజీ. మంచిగా మనం దాంట్లో పోతే గన మనం మంచిగా డైమండ్ షిప్ లోకి వెళ్ళి కూర్చుంటాం. అదే లేదు నాకు గతుకులుగా ఉంది, ఈ రోడ్లో వెళ్తానంటే ఆ రోడ్లో పోతే మనకే ఇబ్బందులు పడతాము, కష్టాలు పడతాము. మళ్ళీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ గురూజీ వాళ్ళ రూట్లోకే వెళ్ళాలి. దానికన్నా ఈ బాధల కన్నా మనం గురూజీ ఏది చెప్తే అదే చేసినామనుకో మంచిగా టీం అనేది బిల్డ్ అవుతుంది, తొందరగా డైమండ్ షిప్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం గురూజీ నాకు తెలిసిన విషయం అంటే, గురూజీ ఏం చెప్పినాడో అదే చేయాలి. ఇక్కడ చాలా మంది గురూజీ వాళ్ళు చెప్తే నేనేం చేయాల, వాళ్ళు గురూజీ అనల్లా అంటారు. కానీ ఈ గురువు లేని విద్య గుడ్డి విద్య గురూజీ. నా ఫ్యామిలీకి నేనున్నాను గురూజీ పెద్దగా, కాబట్టి నా ఫ్యామిలీ మంచిగా ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెద్దలు అంటే ఆ ఫ్యామిలీ ఎప్పటికీ సక్సెస్ కాదు. చిన్న పెద్ద 10 మంది ఉన్న అప్లైనరే, 100 మంది ఉన్న అప్లైనరే, 1000 మంది ఉన్న అప్లైనరే. కాబట్టి ఎవరెవరు ఇప్పుడు నేను మీకు ఏమి ఇస్తే చెప్తా అంటారు గురూజీ ప్యానెల్లో, పూర్ణ గురూజీ ఎప్పుడు నువ్వు బిస్కెట్ తినిపిస్తే నీ టీం నీ క్రీమ్ బిస్కెట్ తినిపిస్తానని. నేను క్రీమ్ బిస్కెట్ తింటున్న గురూజీ ఎప్పుడు. నేను మీ గైడెన్స్ లో జినియన్ గా మీరు ఏం చెప్పినారో అదే ఫాలో అవుతాను గురూజీ. నిజంగానే మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అప్లైనర్ల అందరికీ థ్యాంక్స్ గురూజీ. ఇక్కడ చూడండి గురూజీ, సింగపూర్ ట్రిప్ గురూజీ 20 మందిని గెలిపిస్తాను గురూజీ. 10 మంది నేను చెప్పినాను, నా టీం మొత్తం. ఇక్కడ నేను కుప్పం గురించి చెప్పినానంటే ఎవరు కూడా మనసు కొంతమంది ఫీల్ అయింటారు గురూజీ, కుప్పమా అది ఇది కాదు గురూజీ, అంతా మన టీమే. అందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తాను గురూజీ. నేను ఇంతవరకు గురూజీ నాకు ఎంత కష్టమన్నా కావచ్చు, చాలా మంది సాకులు చెప్తారు. ప్లాన్కి పిలిస్తే గురూజీ ఎవరైనా కూడా వాళ్ళంతకు వాళ్ళు ఆలోచించుకోవచ్చు. నా టీంలో నేను రాను అని అన్న గురూజీ. నేను ఈ ఒక్క గుడ్ హ్యాబిట్ నాకు ఉంది గురూజీ, ఎవరు పిలిచినా నేను వస్తానంటాను. నేను ప్లాన్ నాకు ఫిక్స్ అయిపోయింటేనే నాకు టైం ఫిక్స్ అయిపోయింది, వేరే ప్లాన్ ఉంది రానని చెప్తాను. కానీ నేను ఖాళీగా ఉండి ప్లాన్ ఉందంటే నేను రానన్ను గురూజీ, షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను, ఫుల్ టైం చేస్తానని గురూజీ. ఇక్కడ చూడొచ్చు గురూజీ 2020 కల్లా డైమండ్స్ గురూజీ నేను 20 మందిని కోర్ లీడర్స్ నేను తయారు చేసుకుంటాను గురూజీ. ఈ 2008 లోపల నేను 10 మందిని డైమండ్స్ తయారు చేస్తాను. నేను డైమండ్ అవుతాను గురూజీ. 10 మందిని నేను 100 మంది 50 మంది నేను చెప్పను గురూజీ. 10 నెంబర్స్ నేను డైమండ్ అయ్యి నా టీంలో 10 నెంబర్స్ అనేది తయారు చేస్తాను గురూజీ. ఇది మీకు కమిట్మెంట్ ఇస్తాను గురూజీ. నేను ఎల్లప్పటికీ 3 కార్డని రూల్స్ కి దాటను గురూజీ. మీరు ఏం చెప్తే అదే చేస్తాను, మీకు వాగ్దానం చేస్తున్నాను గురూజీ. ఇది నా డ్రీమ్ హౌస్ గురూజీ. నా పిల్లలకి నేను గిఫ్ట్ గా ఇస్తాను గురూజీ. నా ఇల్లు 3 కోర్స్ గురూజీ వాయిల్పాల్లో. నేను లేడీగా ఉండి కూడా నేను ఇలా నిజంగా ఛాలెంజ్ గా చెప్తాను గురూజీ. 3 కోట్లు ఇచ్చి వాయిల్పాల్లో ఇల్లు కడతాను. నా పిల్లలకి అనేది మా పాపకి గిఫ్ట్ గా ఇస్తాను గురూజీ నేను. థ్యాంక్ యూ గురూజీ.
ఇక్కడ తలలో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా కూడా తలరాతలు మారవు గురుజీ. ఇప్పుడు నాకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్తారు గురుజీ అందరూ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా సింగిల్ లేడీ గురుజీ, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూసుకుంటూ నా పని నేను చూసుకుంటూ ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలా, ఫ్యామిలీ చూసుకోవాలా, కట్టల్లా, ప్రతి ఒక్కటి చూసుకోవాలా. కానీ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను, నా రిజల్ట్ అనేది నేను పెంచుకుంటున్నాను. నేను ఆలోచనలు మార్చుకున్నాను గురుజీ. మనం ఒక్కరు ఆలోచిస్తాం, అది రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. అదే మన ఇంతమంది అప్లైనర్లు చెప్తున్నారంటే వాళ్ళు ఆలోచించి మనల్ని ముందుకు తీసుకుపోతారు గురుజీ. తలలో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా కూడా తలరాతలు మారవు గురుజీ. ఇది ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయము. ఎవరిని మార్చొద్దు. నువ్వు మారితే ప్రపంచం అంతా కూడా మారిపోతుంది, అంతా మారిపోతుంది గురుజీ. ఫస్ట్ నేను మారాల గురుజీ. నేను మారితే అంతా మారుతుంది గురుజీ. థ్యాంక్ యూ టు గ్రేట్ మెంటర్స్ గురుజీ. థ్యాంక్ యూ టు సేఫ్ షాప్. థ్యాంక్ యూ టు సిస్టమ్. థ్యాంక్ యూ మై డైమండ్ టీమ్ గురుజీ. నా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ గురుజీ. तूफानों से लड़ने का हम में दम